నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. నేత కార్మికుల క్షేత్రమైన సిరిసిల్ల చెస్ బోర్డు అంటే విద్యుత్ సంస్థలో జరుగుతున్న పలు అక్రమాలు, చైర్మన్, డైరెక్టర్లు, వారికి సంబంధించిన పలు అక్రమాల గురించి మనకందిన సమాచారం మేరకు మన ఛానల్లో స్పష్టంగా మాట్లాడుకోవడం జరిగింది, బహిర్గతం కూడా చేయడానికి జరిగింది. అది ఇంకా ముగింపు పలకలేదు, కొనసాగింపు ఇంకుంటుంది, ఫాలో అవుతుండండి. ఒకవేళ ఆ వీడియోలు కూడా మీరు చూడకపోయి ఉంటే లింకులో పెడతా. వీడియో అప్లోడ్ అయిన తర్వాత మొట్టమొదటి కామెంట్ నాదే ఉంటుంది. ఆ కామెంట్లో ఆ వీడియోకి సంబంధించిన లింకులు పెడితే ఖచ్చితంగా చూడండి మిత్రులారా. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, మొన్న దారుణం అనే అంశంపై మనం స్పందించినప్పుడు ఆ వీడియోలో చివరిన ఒక మాట చెప్పాను నేను. ఒకసారి మీరు ఇది దారుణము, ఇది చూద్దాం మిట్లారా. ఒకటి, సిరిసిల్ల చెస్ బోర్డు వ్యవహారంలో మీకు ఏ విషయం ఎప్పుడు తెలిసినా ఇమీడియట్లీ నా నెంబర్కు వాట్సాప్ ఉంటుంది, 7675833192. నాకు వాట్సాప్ చేయండి మిట్లారా. నమస్తే, అందరు కూడా ఫాలో అవుతుండండి. విన్నారు కదా మిట్లా. ఆ పెట్టిన తర్వాత నాకు ప్రతిరోజు ఫోన్ కాల్స్, అన్న మీరు 5 లక్షల గురించి మాట్లాడుతున్నారు, 30 లక్షల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇంకా పెద్ద పెద్ద అక్రమాలు ఉన్నాయన్న, మీరు స్పందించాలన్నా అని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే, ఆధారాలు మనకు కావాలి. వాసా లక్ష్మణ వాడు ఏదో నోటుకొచ్చి మాట్లాడే వ్యక్తి కాదు. నిరాధారమైన అంశాల గురించి వాసా లక్ష్మణ మాట్లాడాడు. ఇక్కడ ఆధారాలు ఉంటే నా నెంబర్ 7675833192, నా మెయిల్ ఐడి కూడా పెడుతున్నా. ఆధారాలు మాకు పంపించండి, ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది. అక్రమార్కులు ఆట కట్టించడం కూడా జరుగుతుంది. ఇందులో నో మోర్కి వచ్చే నో ఆప్షన్. ఇక్కడ అక్కడ నేత పరిశ్రమ ఉన్నది కదా. కాబట్టి ఏంటంటే, నాకు నిన్న కూడా ఒక మిత్రుడు దాదాపు ఒక 1.5 hour మాట్లాడాడు. అతను చెప్పిన మొత్తం నాకు తెలుసు. ఎందుకంటే సిరిసిల్లలో నాకున్న నెట్వర్క్ ఒక వైఫైలా పనిచేస్తుంది. అందరికి తెలుసు, సిరిసిల్లలో నా నెట్వర్క్ సిరిసిల్ల మొత్తం ఒక వైఫైలా పనిచేస్తుంది. ప్రతి అంశం నాకు తెలుసు, కానీ ఆధారం వచ్చేదాకా నేను నిశ్శబ్దంగా ఉంటాను. కాబట్టి ఏంటంటే, మీ దగ్గర సిరిసిల్ల చెస్ బోర్డు గురించి కావచ్చు, జరుగుతున్న అక్రమాల గురించి కావచ్చు, అదేవిధంగా కొద్దిమంది మిత్రులు ఫోన్ చేసి నేత పరిశ్రమలో కూడా, ఇక్కడ ఒక పద్మశాలి బిడ్డగా నేను ఆధారం లేకుండా మాట్లాడలేను. నేను పద్మశాలి బిడ్డనే కదా, ఆధారాలు ఉంటేనే మాట్లాడతా. నేత పరిశ్రమలో ఏదైనా అక్రమాలు జరిగి ఉంటే కూడా నాకు ఆధారాలతో పంపించండి. ఆధారాలతో పంపిస్తే నిర్భయంగా, నిస్సంకోచంగా ఎలాంటి సెంటిమెంట్ లేకుండా కారకండుగా మాట్లాడతారు వాసా లక్ష్మణ. నా గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏమంటున్నా అంటే, సిరిసిల్ల విద్యుత్ సంస్థలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, నాకు తెలుసు. కానీ ఆధారాలు కావాలి మనకు. ఆధారాలు లేకుండా మనం ఏం మాట్లాడలేము. మీ దగ్గర ఆధారాలు ఉంటే నిర్భయంగా, నిస్సంకోచంగా మీ పేరు కూడా బయట పెట్టిన వాసా లక్ష్మణ. నా నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ధైర్యంగా ఉంటే రండి, లైవ్లోకి మాట్లాడదాం. అవునా కదా? ఎందుకంటే అక్కడ నేత కార్మిక క్షేత్రం ఉంది. నేత కార్మికులు హరిరామ కోసం పడుతున్నారు. వాళ్ళేమో ఆ పనిచేసినా సరే పూట గడపని పరిస్థితి వాళ్ళది ఉంటే, ఈ నేత పరిశ్రమ పేరుతోని మీకు ఎట్లా దోసుకోవాలనిపిస్తుందిరా విధవల్లారా? మీకు వేసి నేను ఇట్ట మాట్లాడతలేను. సిగ్గు అనిపించదారా మీకు? సిగ్గు, శరం, మానవ లక్ష లేదారా? మంటే ఊరుతుంది పెట్టారా నాకు. కాబట్టి ఏమంటుందంటే మిట్టారా, సిరిసిల్ల చెస్ బోర్డు కావచ్చు, నేత పరిశ్రమకు సంబంధించిన అంశం కావచ్చు, ఏదైనా అంశం అండి, నాకు ఆధారాలు పంపిస్తేనే నేను స్పందిస్తా. మీ పేరు కూడా గోప్యంగా వస్తా, అవి మొత్తం బయటకు తీస్తా. దీని విషయంలో నేను 100% అగ్రి. నా గురించి మీ అందరికీ తెలుసు. కాబట్టి దయచేసి నాకు ఫోన్ చేసి మిత్రులు, ఎందుకంటే మిత్రులు నేను ఇప్పుడు రావడానికి ఇట్లా ముందుకు రావడానికి కారణం ఏంటంటే, వాళ్ళ మీద నాకు కోపం కాదు, తాపం కాదు. అలాగే నేత కార్మికులు అరిగోసపడుతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకున్న నాదుడు లేకుండా పోతున్నాడు. కానీ ఆ నేత పరిశ్రమ పేరుతోని విద్యుత్ సంస్థల అక్రమాలు, మన ఎవడు 30 లక్షలు కుల బాంధవుడు సిగ్గుచారం లేకపోయే 30 లక్షలు చైర్మన్కి సంబంధించిన కథలు అయితే పెద్దగా ఉంటుంది. అది పెద్ద ఉంటుంది బాహుబలి సినిమా తిరిగా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను ఎవరిని వ్యక్తిగతానికి టార్గెట్ చేయడం లేదు. నా దగ్గరికి ఆధారాలు వస్తేనే మాట్లాడతాను. ఆధారం రాకుండా మాట్లాడ. ఎందుకంటే కొద్దిమంది మనకు ఒత్తిడి చేస్తున్నారు. నాకు అదే పని రాత్రి 12 1 2 ఫోన్ చేసి, అన్నా ఏమై అన్నకు ఆ విషయం చెప్తే కదా మాట్లాడు, అన్నకు ఆ విషయం చెప్తే కదా మాట్లాడు. గట్టిట్లా మాట్లాడుతాడు వాసా లక్ష్మణ. దగ్గర ఆధారాలతో పంపించండి. అవునా కాదు మిత్రులు? కాబట్టి వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి విన్నపోయిందంటే, ఈ వీడియోను సిరిసిల్ల మొత్తం దింపండి. సిరిసిల్ల నేత పరిశ్రమ బాగుండాలనుకునేవారు, సిరిసిల్ల బాగుండాలనుకునే మిత్రులు ఈ వీడియోను 1 to 1 షేర్ చేయండి. షేర్ చేస్తే ఏదైనా ఆధారాలు మా దగ్గరకు వస్తే
ఖచ్చితంగా కొనసాగింపు ఉంటుంది. నమస్తే. నేను చెప్పి నువ్వు వాస్తవం అవునో కదా, మనం ఆధారాలు ఉంటే మాట్లాడతాం, ఆధారాలు ఎట్లా మాట్లాడతాం? ఎందుకంటే మిత్రులు కొంతమంది నాకు ఫోన్ చేసి, అన్న నీకు ఆ విషయం చెప్తే నేను ఫోన్ చేసి దాని గురించి మాట్లాడతారే ఏందన్న. మొన్న ఒక మిత్రుడు ఒక వాట్సాప్ చిన్న చిట్టి పంపించిండు, అన్న దీని గురించి మాట్లాడాలని అంటాడు. ఆధారాలు ఉండాలి. ఏదో నువ్వు చిట్టి రాసి పంపితే వాసలక్ష్మి స్పందిస్తా. కాబట్టి ఏంటంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే, సిరిసిల్ల విద్యుత్ సంస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, ఒక సిరిసిల్ల విషయం కాదు, ఎక్కడ ఏ విషయమైనా సరే ఆధారాలు ఉంటే నేను స్పందిస్తా. నిరాధారమైన అంశాల మీద స్పందించడం వాసాల లక్ష్మణ నోటికొచ్చింది మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి ఈ వీడియో సిరిసిల్ల మొత్తం దింపండి, చూద్దాం, అక్రమాలు గక్కిద్దాం. నమస్తే.